ఇక్కడ ఒక వార్త, ప్రధాన వార్త కనిపిస్తున్నది. 18 మంది హైకోర్టు జడ్జిల మీద నిఘా పెట్టిండట కేసీఆర్ ఇంకెవరిగా, కేసీఆర్ హయాంలో జరిగిందే కదా ఫోన్ ట్యాపింగ్. 18 మంది జడ్జిల మీద నిఘా పెట్టిరట. అంటే వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు, దేనికి పెట్టుంటారు వీళ్ళంతా నిఘా? కేసులు ఏ బెంచ్ మీదనైతే జడ్జి ఉన్నాడో, ఆ బెంచ్ మీద కూర్చున్నాడో, ఆ బెంచ్ మీదకి వచ్చిన కేసులు వీళ్ళకి సంబంధించిన అయినాయి అనుకోండి. ఇప్పుడు కవిత కేసులు, కవిత డీల్ చేస్తున్న కేసులు, హరీష్ రావు డీల్ చేస్తున్న కేసులు, కేటీఆర్ డీల్ చేస్తున్న కేసులు, సంతోష్ రావు డీల్ చేస్తున్న కేసులు, లేదు ఇంకెవరైనా ఒక పెద్ద పారిశ్రామికవేత్త భుజంగరావునో ఇంకో ప్రభాకర్ రావునో వీళ్ళు ఎవరైనా కలిసి సార్ నా కేసు ఫలానా వాళ్ళ దగ్గర ఉంది, దీన్ని ఎట్లా చేయాలా అన్నప్పుడు ఆ జడ్జి ఎవరితో మాట్లాడుతున్నారని తెలుసుకోవడానికి ఈ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరైతే దొరికిండే దొంగలు వీళ్ళు అట్లా ఫోన్ ట్యాప్ చేశారు. అంటే ఎవరికి అవసరం ఉన్న రీతిలో వాడు ట్యాప్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు కొన్ని ఫోన్లు ఎవరికి తెలియకుండానే ఎవరికి వాడు ట్యాప్ చేసుకున్నాడు. వీడు చేసేది వానికి తెలియదు, వాడు చేసేది వీనికి తెలియదు. ఇట్లా దాదాపు 18 మంది హైకోర్టు జడ్జిల యొక్క ఫోన్లు ట్యాప్ చేసినట్టు. ఎంత పెద్ద వార్త ఇది, ఎంత క్రిమినల్ యాక్టివిటీ ఇది. ఇది ఒక రకంగా చెప్పాలంటే దేశద్రోహం అంతకంటే ఎక్కువ. మరి ఏం విచారణ జరుగుతున్నది? రోజు వార్త చూస్తున్నాం తప్ప దీని మీద ఏమన్నా అసలు విచారణ కదులుతున్నదా? ఇప్పుడు వాళ్ళకు కూడా బెయిల్ వచ్చింది. ప్రభాకర్ రావు ఆడ క్యాన్సర్ అని ఆడున్నాడు అమెరికాలో. ఈడ ఉన్న భుజంగరావుకు ఇవాళ వార్త వచ్చగానో నేను చూసిన, భుజంగరావుకు వీళ్ళకి బెయిల్ వచ్చిందట. ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు బెయిల్, భుజంగరావు రాధాకిషన్ రావులకు షరతులతో మంజూరు చేసిన హైకోర్టు. 9 నెలల తర్వాత అందరికి బెయిల్ వస్తున్నది. మొన్న తిరుపతి అన్నకు వచ్చింది. ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసు విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న 18 మంది న్యాయమూర్తుల వివరాలు ఈ కేసుకు సంబంధించిన నిందితుడి కంప్యూటర్లో ఉన్నాయని తేలింది. అందులో 5 మహిళా న్యాయమూర్తుల సమాచారం కూడా ఉన్నది. ఫోన్ల అక్రమ ట్యాపింగ్ పైన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం పైన కేసు నమోదైన విషయం తెలిసింది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను వారు అధికారికంగా వినియోగిస్తున్న కంప్యూటర్లను విశ్లేషించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించారు, FSLకు పంపించారు. 3వ నిందితులైన భుజంగరావు కంప్యూటర్ హార్డ్ డిస్క్కు సంబంధించి పోలీసులకు FSL నివేదిక అందింది. ఇప్పుడు ఆ భుజంగరావుకే బెయిల్ వచ్చింది. ఆ కంప్యూటర్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నియోజకవర్గ స్థాయి నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, పలువురు న్యాయమూర్తుల ప్రొఫైళ్లు ఉన్నాయి. ఈ మధ్య పదవీ విరమణ చేసిన 3 ప్రొఫైళ్లతో సహా మొత్తం 18 మంది న్యాయమూర్తుల వివరాలు లభించాయి. అందులో పదోన్నతి మీద సుప్రీంకోర్టుకు వెళ్లిన న్యాయమూర్తి సమాచారం కూడా ఉన్నది. తెలంగాణ హైకోర్టు నుంచి ఇతర హైకోర్టులకు బదిలీ అయిన మరో 3 వివరాలు కూడా ఉన్నాయి. హైకోర్టు న్యాయమూర్తులకే పరిమితం కాకుండా అవినీతి నిరోధక చట్టం కింద ఏర్పాటైన నాంపల్లి ఏసీబీ కోర్టులోని ఓ కీలక జడ్జి ప్రొఫైల్ కూడా లభించింది. ఈ ప్రొఫైల్స్లో వారి ఫోటోలు, పుట్టు పూర్వోత్తరాలు, విద్యాభ్యాసం, ఉద్యోగ ప్రస్థానం, కుటుంబ సభ్యుల్లాంటి అన్ని వివరాలు ఉన్నాయి. FSL నివేదికలోని పూర్తి వివరాలు బహిర్గతమైతే మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. మొన్ననేదో చెప్తున్నారు కదా, 450 ఫోన్లు ఏదో ఆ ప్రొఫైల్ తయారు చేసి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిరట. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళ వాంగ్మూలం ఏదో తీసుకుంటామని అంటున్నారు. మరి ఇప్పుడు భుజంగరావు కంప్యూటర్లో దొరికిన డేటా ఇప్పుడు దొరికిందని అంటున్నారు జడ్జిల ప్రొఫైల్స్. మరి ఇప్పుడు ఆ భుజంగరావు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిండు. ఇప్పుడు ఈ భుజంగరావు లాస్ట్ టైం కూడా బెయిల్ మీద వచ్చినప్పుడు రావడంతోనే హైటెక్ సిటీ ఈ యశోద ఆసుపత్రి పక్కనే ఉన్న భూమిలో దందా స్టార్ట్ చేసింది ఆల్రెడీ. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ కేసులో కీలక నిందితులైన సస్పెండెడ్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావులకు హైకోర్టు గురువారం షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 వ్యక్తిగత బాండుతో పాటు అంతే మొత్తానికి మరో 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. పాస్పోర్ట్లు కింది కోర్టులో స్వాధీనం చేయాలి అని చెప్పింది. 8 వారాల పాటు ప్రతి సోమవారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలి అని షరతు విధించింది. దర్యాప్తుతో పాటు కోర్టు విచారణ కూడా సహకరించాలని ఆదేశిస్తూ బెయిల్ ఇచ్చింది. భుజంగరావు, రాధాకిషన్ రావులు బెయిల్ మంజూరు చేయాలంటూ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపైన జస్టిస్ కె సుజన గురువారం విచారణ చేపట్టారు. అంతకు ఒకరోజు ముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు సీల్డ్ కవర్లో దర్యాప్తు అధికారులు ఇచ్చిన నివేదికను న్యాయమూర్తికి సమర్పించారు. ఫోన్ ట్యాపింగ్ ముఠా
19 మంది న్యాయమూర్తులపైన నిఘా పెట్టిందని, ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నందున బెయిల్ పిటిషన్ కొట్టేయాలి అని ఆ నివేదికలో కోరినట్లు న్యాయమూర్తి వెల్లడించారు. దీనిపైన పిటిషన్ల తరపు న్యాయవాది అభ్యంతరం తెలుపుతూ నివేదికలో పేర్కొన్న అంశాలు సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లాయి. తిరుపతన్న కంప్యూటర్ ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ వివరాలు వెల్లడయ్యాయని పేర్కొన్నప్పటికీ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని కోరారు. అంతేకాకుండా నిందితులపైన దర్యాప్తు సంస్థ అభియోగ పత్రం కూడా దాఖలు చేసింది, అంటే ఛార్జ్ షీట్. వాదన విన్న న్యాయమూర్తి నిందితులు దాదాపు 10 నెలలకు పైగా జైల్లో ఉన్నారు. విచారణ ప్రక్రియ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేనందున సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉంచలేము అన్నారు. కోర్టు తన పని తాను చేసింది. వాళ్ళు ఆల్రెడీ 10 months జైల్లో ఉన్నారు. సో మీరు విచారణ ఇప్పటికే చాలా త్వరితగతిన విచారణ జరగాల్సి ఉండేది నాలాంటి వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు ప్రభాకర్ రావు తేవడంలో ఆలస్యం జరుగుతున్నది. మరి ప్రభాకర్ రావు తేవడంలో ఆలస్యం జరిగితే అసలు ఇందులో టోటల్గా కర్త కర్మ క్రియ అయిన కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని ఎందుకు టచ్ చేస్తలేదు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్? చెప్పండి. భారతీయ జనతా పార్టీ కూడా దీని మీద ఎందుకు ఫోన్ ట్యాపింగ్ ఏమాయ్, అరే మమ్మల్ని కూడా ఇరికిచ్చారు కదా ఈ ఫోన్ ట్యాపింగ్తో, మా నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసారు కదా అన్న ఆలోచన వాళ్ళు ఎందుకు చేస్తలేరు? అసలు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద వ్యవహారం ఎన్నడన్నా జరిగిందా ప్రపంచ చరిత్రలో? ఇవన్నీ చూసిన తర్వాతనట ప్రజలట ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారట. ఒక పోల్ పెడితే ఆ పోల్ని మొత్తం మ్యానిపులేట్ చేసి ఆగమాగం చేసి ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత లేదు అని వాడు చెప్తలేడు. 200% వ్యతిరేకత ఉన్నది. వీళ్ళు చేస్తున్న పనికిమాలిన పనుల వల్ల అవినీతి అని వీళ్ళు ట్యాక్సులు వసూలు చేస్తూ బీ ట్యాక్స్ అని ఎన్ ట్యాక్స్ అని భూముల మీద పడుతూ ప్రాధాన్యత లేని అంశాలను ముందుగా ఎంచుకొని విద్యా వైద్యాన్ని కేసీఆర్ లెక్కనే పక్కన పెట్టి ఇప్పుడు ఎట్లా కంపేర్ చేద్దాం కేసీఆర్తో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలనతో, కేసీఆర్తో లేకపోతే మోదీ పాలనతో, కేసీఆర్తో లేకపోతే రాష్ట్రంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ పాలనతో కంపేర్ చేయడానికి అవకాశం ఉందా?